అందరికీ నమస్కారం. ఇప్పుడు రీసర్వేలో ఒకరు భూమిలోకి వెళ్ళిపోయి ఇటు అటు అటు ఇటు అన్నీ చేస్తారు, గందరగోళంగా చేస్తారు. ఎవరంటే వీఆర్ఓలు అయితేనేమి, సర్వేలు అయితేనేమి, ఎంఆర్ఓలు అయితేనేమి, వీళ్ళంతా ఈ రకంగా ఇటు భూములటు అటు భూములటు ఎంక్వైరీ లేకుండా చేశారు. ఇదేదో క్లియర్ అవ్వడం కోసం మేము లెటర్లు గ్రీవెన్స్కి వెళ్తున్నాం. గ్రీవెన్స్లో ఏంటి ఉపయోగపడుతుంది? ఈ గ్రీవెన్స్కి వెళ్ళినవన్నీ ఒక్కటి కూడా సాల్వ్ చేస్తున్నారా? అన్ని చెత్త బుట్టలోకి వెళ్తున్నాయి తప్ప ఏది కూడా క్లియర్ అవ్వట్లేదు. సరే, అక్కడి నుంచి ఆర్డీఓ దగ్గరికి వెళ్తున్నాం, ఆయన కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు. అక్కడి నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఆయన కలెక్ట్ చేయలేకపోతున్నారు, న్యాయం చేయలేకపోతున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా సీఎం ఆఫీస్కి లెటర్ రాస్తే మళ్ళీ ఆ లెటరు మళ్ళీ కలెక్టర్కి పంపిస్తున్నారు. మళ్ళీ కలెక్టర్ నుంచి ఆర్డీఓకి వస్తుంది, మళ్ళీ ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ వచ్చే సేమ్. అంతేగాని వీళ్ళు చేసే తప్పులు, వీఆర్ఓలు చేసే తప్పులు, సర్వే వాళ్ళు చేసే తప్పులు, వీళ్ళని సరిచేసి వాళ్ళ దాన్ని ఇప్పించడానికి ఎవరికి కూడా జీతాలు తీసుకొని వీళ్ళు డబ్బులు ఇస్తే ఒకలాగా పనిచేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే వేరేలా పనిచేస్తున్నారు, ఎంక్వైరీ లేకుండా చేస్తున్నారు. ఇవి సరి చేయమని చెప్తే మళ్ళీ తిన్నగా మీరు గ్రీవెన్స్లో పెట్టండి. ఏంటి క్లియర్ అవుతుంది గ్రీవెన్స్లో? ఒక్కటైనా క్లియర్ అయిందా? ఏమంటే కోర్టులో ఉంది, అది మేము చూడలేం. కోర్టులో ఉన్నప్పుడు 1B వెళ్ళిపోవద్దంట, అదే కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి రాదట. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి కోర్టులో ఉంటుండగా 1B ఎలాగెళ్ళిపోయింది? వేరే వాళ్ళ భూమి వేరే వాళ్ళకి ఎలాగెళ్ళింది అంటే కోర్టులో ఉంటుండగా అలా చేయకూడదు కదా, అంటే ఆ రకంగా వెళ్ళింది. తర్వాత ఇప్పుడు వెనక్కి రావడానికి మరి అవ్వదంట, ఏమంటే కోర్టులో ఉంది అనేసి ఈ రకంగా తప్పించుకొని మరి ఎప్పుడు ఈ సమస్యలు క్లియర్ అవుతాయి?